అక్కంపేట మోడల్ స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళ ఫాదర్ మనకి తీసుకొచ్చి కొంచెం హైయర్ క్లాస్ బాగా చదవాల్సింది మన దగ్గర చేర్చాడు. ఫస్ట్ ఇయర్ కొత్తగా జరిగి కొంచెం భయపడతాడు. స్టేజ్ ఫ్రెండ్ కూడా ధైర్యంగా చెప్తాగా. నెక్స్ట్ కార్తిక్. వస్తాయమ్మా, మీరు కోరుకునే స్థానాలు గమనం స్టార్ట్ అయిపోద్ది. ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు హాఫ్ అన్ అవర్ విల్ స్టార్ట్. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బ్యూటిఫుల్ డాన్సెస్. My name is Karthik. I'm studying in class. My topic name is తెలుగు సందులు. సంధి పూర్వపర స్వరములు పరస్పరం ఏకాదేశం కావడం అంటే ఒక పదమును రెండు అర్థవంతమైన పదాలుగా విభజించడాన్ని సంధి అని అంటారు. సంధిలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం పరపదం అని అంటారు. సంధులు రెండు రకాలు: తెలుగు సంధులు, సంస్కృత సంధులు. సంస్కృత సంధులు సమకదర్గ సంధి ఆ ఊరులకు అదే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఉదాహరణ దేవాలయం, దేవ ప్లస్ దేలయం, విద్యార్థి విద్యా ప్లస్ అర్థి, గుణసంధి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆరు ఏకాదేశం అవుతాయి. ఉదాహరణ మహేంద్ర మహా ప్లస్ ఇంద్ర, దేవేంద్ర దేవ ప్లస్ ఇంద్ర, మహర్షి మహా ప్లస్ ఋషి. వృద్ధి సంధి అకారానికి ఏలు పరమైనప్పుడు క్రమంగా ఐకారము, ఓవులు పరమైనప్పుడు క్రమంగా ఔకారం ఏకాదేశం అవుతాయి. ఉదాహరణ రసేకస్థితి, రస ప్లస్ ఏకస్థితి, ద్వితీయోషధం, దివ్య ప్లస్ ఔషధం. అనాదేశ సంధి ఈ ఊరులకు అసమకాంతరమైతే క్రమంగా యమానాలు ఆదేశమును, యమానాలు ఎండులు అంటారు. ఉదాహరణ అత్యంత, అతి ప్లస్ అంత, ప్రత్యక్షము, ప్రతి ప్లస్ అక్షము. అనునాసిక సంధి కఠినములకు నామాలు పరమైన క్రమంగా న్యాయ నామాలు ఆదేశమును. మహేంద్ర తన్మయం, తన్ ప్లస్ మయం, వాక్మయం, వాక్ ప్లస్